రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. మెందా తుఫాను మరలా అది వాయుగుండంగా మారింది. దీని ప్రభావం మరో 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉంటుంది. విపరీతమైన గాలులు అయితే ప్రస్తుతానికి లేవు. తుఫాను ఎప్పుడైతే తీరం దాటిందో ఆ తర్వాత ఒక 2-3 గంటల్లో ఆ గాలులన్నీ శమిసిపోయాయి. ఇక తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో గరిష్టంగా 23.9 సెంటీమీటర్ల కుండపోత వర్షం నమోదైంది. సహజంగా ఈశాన్య ఋతుపవనాలతో ప్రకాశం జిల్లాలో 1-2 వర్షాలు సంవత్సరం మొత్తం మీద పడితే అదే గణం. రాష్ట్రంలో అత్యంత కరువు ప్రాంతం అనంతపురం తర్వాత ప్రకాశం జిల్లా రెయిన్ షాడో ఏరియా. నైరుతి ఋతుపవనాలతో వర్షాలు పడవు. ఈశాన్య ఋతుపవనాలు వచ్చినప్పుడు ఏదో 2 వర్షాలు పడితే పొగాకు, శనగ ఆ పంటలు పండించుకుంటూ ఉంటారు. తుఫాను కారణంగా ఎప్పుడు ప్రకాశం జిల్లాలో నీరు చూడని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వాగులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. మరలా తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఆ ప్రాంతంలో వెళ్తే చుక్క నీరు ఉండదు. 5 మండలాల మధ్యలో ఉన్న కంబం చెరువు మొదటిసారిగా అలుగు పారింది ఈ ఏడాది. ఒక్కసారి కంబం చెరువు నిండితే 5 సంవత్సరాల వరకు నీటికి ఇబ్బంది ఉండదు అంటారు. ఇక రాబోయే 48 గంటలు కూడా చాలా కీలకం. తెలంగాణలో పెద్ద ఎత్తున అతి భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. తెలంగాణలో 19 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. వరంగల్ నగరం వరద ముంచెత్తింది. హైదరాబాద్లో కూడా కుండపోత వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. రాబోయే 48 అవర్స్ కూడా తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పత్తి రైతులు, మొక్కజొన్న రైతులు, ఇప్పటికే వరి హార్వెస్టింగ్కి వచ్చిన రైతులు మరో 2-3 రోజుల పాటు హార్వెస్టింగ్ చేయకుండా ఉంచుకోవాలి. హార్వెస్ట్ చేసిన పంటని తడవకుండా జాగ్రత్త పడాలి. ఇక ఆంధ్రప్రదేశ్లో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా వరకు 5 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వరి పంట, హార్వెస్టింగ్కి వచ్చిన వరి పంట నేలకు ఒరిగింది. మొక్కజొన్న పంట కూడా మొలకలు వస్తూ ఉన్నాయి. అరటి పంట అయితే పూర్తిగా నష్టపోయారు. ఇక పంటల బీమా వస్తుందా రాదా అనేది ఇంకా క్లారిటీ లేదు. రాబోయే 48 అవర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతులు పంట నష్టం తగ్గించుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాల గురించి వ్యవసాయ శాఖ ఇప్పటికే పలు సూచనలు చేసింది. ఇక మార్కెట్ యార్డులకి రాయలసీమలో ఎమ్మిగనూరు అలాంటి ప్రాంతాల్లో మార్కెట్ యార్డులకు తీసుకెళ్లిన మొక్కజొన్న కూడా తడవకుండా కాపాడుకోవాలి. మార్కెట్ యార్డులు కూడా టార్పాలిన్ పట్ల అందుబాటులో ఉంచాలి. రాబోయే 4-5 రోజుల్లో ఏ పంటకి ఎంత పరిహారం రాబోతా ఉంది అనేది ప్రభుత్వం ప్రకటించబోతా ఉంది. ఇప్పటికే డ్రోన్స్ ద్వారా ఏ మండలంలో, ఏ గ్రామంలో ఎంత పంట నష్టం జరిగిందనేది పరిశీలిస్తూ ఉన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపుగా 2 లక్షల ఎకరాల వరి పంట నేలకు ఒరిగింది. పంట నష్టం ఎంత ఉండబోతా ఉందనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.